వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ మీడియా అఫీషియల్. ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కోసం అలాగే దేశం నలుమూలల్లో జరుగుతున్నటువంటి వార్తాంశాలను తెలుసుకునేందుకు ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ చూద్దాం. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కట్ అంటే కోత పెట్టింది లేదా తగ్గించింది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తగ్గించింది వేల కొద్ది థౌజండ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్, అటవీ హక్కుల టైటిల్స్ అంటే గిరిజన భూములకు ఇచ్చేటటువంటి గుర్తింపు అన్నమాట. గిరిజన భూములకు ఇచ్చినటువంటి వేల కొద్ది ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ని ఛత్తీస్ గవర్నమెంట్ తగ్గించింది. థౌజండ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ డిస్ట్రిబ్యూటెడ్, పంపిణీ చేసినటువంటి అక్రాస్ అట్లీస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 3 జిల్లాల్లో పంపిణీ చేసినటువంటి వేల కొద్ది ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ సీమ్ టు హ్యావ్ డిసపియర్డ్, మాయమైనట్లు అనిపిస్తున్నాయి, అదృశ్యమైనట్లు అనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి అదృశ్యమయ్యాయి? ఫ్రమ్ ద రికార్డ్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికార్డులలో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క గిరిజన సంక్షేమ శాఖ రికార్డులలో ఆ వివరాలు మాయమైనట్లుగా అనిపిస్తున్నాయి. ఎట్ వేరియస్ పాయింట్స్, చాలా ప్రాంతాల్లో, ఎట్ వేరియస్ పాయింట్స్ ఓవర్ ద లాస్ట్ 17 months, గత 17 నెలలకు పైగా, అంటే 1.5 years పైగానే రికార్డులలో ఆ వివరాలు లేవు, మాయమైనాయి. అకార్డింగ్ టు డాక్యుమెంట్స్, పత్రాల ప్రకారం, అకార్డింగ్ టు డాక్యుమెంట్స్ యాక్సెస్డ్ బై ద హిందూ సేకరించే పత్రాల ప్రకారం త్రూ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ద హిందూ సేకరించినటువంటి పత్రాల ప్రకారం ఆ వివరాలు రికార్డులలో మాయమయ్యాయి. స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు క్లెయిమ్డ్, చెప్పారు అని. స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్స్ క్లెయిమ్డ్ దాట్, ఏం చెప్పారంటే అంతకుముందు హయ్యర్ ఫిగర్స్ వర్, ఉన్నతాధికారులు హయ్యర్ ఫిగర్స్ వర్ ఫాల్టీ, తప్పుగా ఉన్నారు. హయ్యర్ ఫిగర్స్ వర్ ఫాల్టీ, అంతకుముందు ఉన్నటువంటి ఉన్నతాధికారులే పొరపాటు చేశారు. డ్యూ టు అంటే ఆ కారణంగా, ఎందుకు తప్పు చేశారు, పొరపాటు చేశారంటే డ్యూ టు కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేక తప్పు జరిగింది. అండ్ ఎర్రర్ ఇన్ రిపోర్టింగ్ తెలియజేయడంలో పొరపాటు జరిగింది. విచ్ హ్యాస్ నౌ బీన్ కరెక్టెడ్, ఇప్పుడు బీన్ కరెక్ట్ చేయబడింది, సరిదిద్దబడింది. ఆ తప్పులు ఇప్పుడు సరిదిద్దబడ్డాయి. ద డేటా సమాచారం, ద డేటా విచ్ వాజ్, డేటా ఏదైతే ఉందో, ఇన్ రెస్పాన్స్ టు యాన్ ఆర్టీఐ క్వెరీ బై ద హిందూ వేసినటువంటి ప్రశ్నకు, క్వెరీకి ఆర్టీఐ ప్రకారం వాళ్ళు రెస్పాండ్ కావడం జరిగింది. విచ్ వాజ్ ప్రొవైడెడ్, రెస్పాండ్ అయి అందించడం జరిగింది. షోడ్, చూపించారు. షోడ్ దట్ ఏంటిదంటే యాజ్ ఆఫ్ మే ఏ టోటల్ ఆఫ్ 4.82 lakh, 4.82 లక్షల ఐఎఫ్ఆర్ టైటిల్స్ అండ్ 4,396 సిఎఫ్ఎఫ్ఆర్ టైటిల్స్, ఈ టైటిల్స్లో రకాలన్నమాట ఇవి. హ్యాడ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ 30 districts ఆఫ్ ద స్టేట్, రాష్ట్రంలో 30 జిల్లాలలో సిఎఫ్ఎఫ్ఆర్ టైటిల్స్ 4,396, మిగతా టైటిల్స్ 4.82 లక్షల టైటిల్స్, ఐఎఫ్ఆర్ టైటిల్స్ ఇవ్వబడినటువంటివి. ఇన్ బస్తర్ జిల్లాలో ఫర్ ఇన్స్టాన్స్, ఉదాహరణకి, ఇన్స్టాన్స్ అంటే ఉదాహరణకు, ఉదాహరణకి బస్తర్ జిల్లాలో చూసుకుంటే ద టోటల్ నంబర్ ఆఫ్ మొత్తం ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్, ఐఎఫ్ఆర్ అంటే ఇండివిజువల్ ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ యాజ్ ఆఫ్ January 2024 వాజ్ 37,958. జనవరి వరకు 2024 జనవరి వరకు చూసుకుంటే 37,958 ఐఎఫ్ఆర్ టైటిల్స్ ఉండేవి. విచ్ ఫెల్ టు 35,180 బై May 25. అదే మే 24 నుంచి మే 25 వరకు చూసుకుంటే
35,000కే వచ్చేసింది. 35,180కి వచ్చేసాయి. 37,000 నుంచి 35,000 కంటే ఇంచుమించుగా 2,000 తగ్గాయి. అకార్డింగ్ టు ద డేటా ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అకార్డింగ్ టు ద డేటా ఇన్ రాజ్‌నందగాన్ డిస్ట్రిక్ట్ ఇకపోతే రాజ్‌నందగాన్ డిస్ట్రిక్ట్ జిల్లాలో సిమిలార్లీ అదే మాదిరిగా అక్కడ ఉన్నట్టే ఇక్కడ కూడా ఇన్ రాజ్‌నందగాన్ డిస్ట్రిక్ట్ సిమిలార్లీ ద టోటల్ నంబర్ ఆఫ్ కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ అంటే సిఎఫ్ఆర్ఆర్ అంటే కమ్యూనిటీ ఫారెస్ట్ రిసోర్స్ రైట్స్ టైటిల్స్ హావ్డ్ అంటే ఇది హాఫ్ అనే పదం. హాఫ్ అంటే ఇది అడ్జెక్టివ్, హావ్డ్ వర్బ్గా చేయడం జరిగింది. అంటే సగమయ్యాయి. హావ్డ్ విదిన్ ఏ మంత్ లాస్ట్ ఇయర్ గత సంవత్సరం ఒక్క నెలలోనే అవి సగానికి వచ్చేసాయి. ఫ్రమ్ సగానికంటే 40 to 20 40 నుంచి 20కి వచ్చేసాయి. గత సంవత్సరంలో ఒక్క నెలలోనే 40 నుంచి 20కి వచ్చేసాయి. ఇన్ బీజపూర్ డిస్టిక్ ఇంకపోతే బీజపూర్ జిల్లాలో ఇన్ బీజపూర్ డిస్టిక్ దేర్ వర్ 299 సిఎఫ్ఆర్ఆర్ టైటిల్స్ డిస్ట్రిబ్యూటెడ్ టిల్ మార్చ్ 2024 మార్చ్ 2024 వరకు పంపిణీ చేసినటువంటి సిఎఫ్ఆర్ఆర్ 299 టైటిల్స్ ఉండేవి. బై ద ఫాలోయింగ్ మంత్ అదే నెలలో దిస్ వాజ్ రెడ్యూస్డ్ టు 297 అవి 297కి తగ్గాయి. దీస్ రిడక్షన్స్ కెన్ బి సీన్ ఇవి కనిపిస్తున్నాయి. దీస్ రిడక్షన్స్ కెన్ బి సీన్ ఎక్కడ కనిపిస్తున్నాయంటే ఇన్ ద స్టేట్స్ రాష్ట్రంలోని రాష్ట్రంలోని జిల్లాల వారీగా కనిపిస్తున్నాయి. మంత్లీ ప్రోగ్రెస్ నెలవారీగా అంటే నెల ప్రకారం ప్రోగ్రెస్ రిపోర్ట్స్ నెలవారీగా ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తీసుకుంటే ఆన్ ద ఎఫ్ఆర్ఏ సాట్ అండర్ ఆర్టీఐ ప్రకారం ఇన్ఫర్మేషన్ కోరినప్పుడు ఈ వివరాలు కనిపిస్తున్నాయి. ద సెంటర్స్ కేంద్రం యొక్క పబ్లిక్లీ అవైలబుల్ ఎఫ్ఆర్ఏ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఓన్లీ రికార్డ్ డేటా ఎట్ ద స్టేట్ లెవెల్ కేవలము రాష్ట్ర స్థాయిలోనే ఇవి రికార్డ్ చేయబడ్డాయి. సమ్ ఎఫ్ఆర్ఏ రీసెర్చర్స్ కొంతమంది ఎఫ్ఆర్ఏ రీసెర్చర్స్ పరిశోధకులు మరియు ఎక్స్పర్ట్స్ నిపుణులు హ్యావ్ టర్మ్డ్ దీన్ని అన్నారు, పిలిచారు, ఆ విధంగా చెప్పారు అని అర్థం. సచ్ ఏ డిక్రీజ్ ఆ తగ్గినటువంటి దానిని వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే యాజ్ యాన్ ఆనమలై అసాధారణమైనటువంటి తగ్గుదల అంటే తగ్గేది కాదు కానీ తగ్గింది అని. యాజ్ దేర్ ఈజ్ నో ప్రాసెస్ అంటే అక్కడ ఎలాంటి ప్రాసెస్ లేదు, తగ్గడానికి ఎలాంటి ప్రాసెస్ లేదు. యాజ్ దేర్ ఈజ్ నో ప్రాసెస్ అండర్ ద ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 ఫారెస్ట్ రైట్స్ చట్టం ప్రకారం ఎలాంటి తగ్గడానికి టు విత్డ్రా వెనక్కి తీసుకోవడానికి ఇచ్చినటువంటి టైటిల్స్ని విచ్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ ఏవైతే టైటిల్స్ ఇచ్చారో ఆ టైటిల్స్ని వెనక్కి తీసుకోవడానికి తగ్గించడానికి అక్కడ ఎలాంటి ప్రాసెస్ లేదు కాబట్టి దీన్ని అసాధారణమైనటువంటి ప్రక్రియగా పేర్కొన్నారు. ద యాక్ట్ రికగ్నైజెస్ చట్టము గుర్తిస్తుంది. ద యాక్ట్ రికగ్నైజెస్ అండ్ వెస్ట్స్ చట్టము గుర్తిస్తుంది అండ్ వెస్ట్ అంటే వర్తిస్తుంది. దేనికి వర్తిస్తుందంటే రైట్స్ టు యూజ్ ఫారెస్ట్ని ఉపయోగించుకోవడానికి షెడ్యూల్డ్ ట్రైబల్ ఫారెస్ట్స్ని ఉపయోగించుకోవడానికి ఆ చట్టం వర్తిస్తుంది. అండ్ అదర్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ అంటే ఇతర వేరే వాళ్ళు అంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ ఫారెస్ట్లో నివసించేటటువంటి కమ్యూనిటీస్కి వర్తిస్తుంది. ఇట్ అలోస్ ఇండివిజువల్స్ అంటే చట్టం ఇట్ అలోస్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అక్కడ నివసిస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి జనాలకి అండ్ కమ్యూనిటీస్కి తెగలకి ఇది వర్తిస్తుంది. టు గెట్ వేరియస్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ రకరకాల గుర్తింపులు వాళ్ళకి వర్తిస్తాయి. ఓవర్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉండేటటువంటి ఆ ప్రజలకి అక్కడ ఉన్నటువంటి తెగల వాళ్ళకి వర్తిస్తాయి ఆ గుర్తింపులు. విచ్ దే లివ్ ఆన్ వాటి మీదనే వాళ్ళు బ్రతుకుతారు. దే లివ్ ఆన్ వాటి మీదనే అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ హక్కుల మీదనే వాళ్ళు బ్రతుకుతారు. యూస్ ఫర్ దేర్ లైవ్లీహుడ్స్ వాళ్ళ జీవనోపాధిగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. లేదా కలెక్ట్ ప్రొడ్యూస్ ఫ్రమ్ అక్కడి నుంచి
అక్కడ ఏవైతే ఉత్పత్తులు ఉంటాయో, ప్రొడక్షన్ ఉంటుందో వాటిని తీసుకొని కలెక్ట్ చేసుకొని వాళ్ళు జీవనం సాగిస్తారు. రిపోర్టింగ్ ఎర్రర్, తెలియజేయడంలో పొరపాటు. రిపోర్టింగ్ ఎర్రర్. రెస్పాండింగ్ టు క్వశ్చన్స్కి రెస్పాండ్ అవుతూ, సమాధానంగా చెప్తూ, ఆన్ ద డిక్రీజ్, తగ్గుదలకు కారణాలు చెప్తూ, తగ్గుదలకు క్వశ్చన్స్కి రెస్పాండ్ అవుతూ, ఇన్ ఫారెస్ట్ రైట్స్ టైటిల్స్ విషయంలో, తగ్గుదల విషయంలో రెస్పాండ్ అవుతూ, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఇన్ సమ్ డిస్ట్రిక్ట్స్, కొన్ని జిల్లాల్లో అడిగినటువంటి ప్రశ్నలకి ఇతరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా చెప్తూ, ఎవరు సమాధానం చెప్తున్నారంటే ఏ సీనియర్ స్టేట్ గవర్నమెంట్ అఫీషియల్, రాష్ట్ర అధికారి, ఒక సీనియర్ రాష్ట్ర అధికారి వివరించాడు. ఏం వివరించాడంటే, ఇదంతా ఎందుకు జరిగిందంటే బికాజ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్, సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల, సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ పొరపాట్లు అనేటివి జరిగాయి. మరి ఆ పొరపాట్లు ఎవరి మధ్యన జరిగాయంటే, కమ్యూనికేషన్ ఎవరి మధ్యన లేదు, బిట్వీన్ అఫీషియల్స్ వర్కింగ్ ఎట్ గ్రామ సభలో పనిచేస్తున్నటువంటి అధికారులకు అండ్ సబ్ డివిజనల్ అండ్ డిస్టిక్ లెవెల్స్, డిస్టిక్ స్థాయిలో, జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులకు, దాట్ హ్యాడ్ రిజల్టెడ్, వాళ్ళ మూలంగా జరిగినటువంటి ఫలితమే ఈ తప్పులు. రిజల్టెడ్ ఇన్ ద నీడ్ ఫర్ కరెక్షన్, ఇప్పుడు సరిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మిస్కమ్యూనికేషన్ మూలంగానే సరిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫర్ కరెక్షన్ ఆఫ్ ద రికార్డ్స్లలో ఉన్నటువంటి సమాచారాన్ని కరెక్షన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇట్ మే బీ సీన్, ఇది కనిపించవచ్చు. ఎలాగంటే యాజ్ ఏ రిపోర్టింగ్ ఎర్రర్, ఇది ఒక రిపోర్టింగ్ ఎర్రర్ లాగా కనిపించవచ్చు. జరిగింది. అధికారి చెప్పాడు. స్టేట్ అఫీషియల్స్ సెడ్, రాష్ట్ర అధికారులు చెప్పారు. దట్ ఏంటిదంటే ద ఎఫ్ఆర్ఏ ఈజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ఇన్ రాజ్పూర్లో, దుర్గ్ అండ్ బిమెటారా డిస్ట్రిక్ట్స్, ఈ జిల్లాలలో ఎఫ్ఆర్ఏ ఇంప్లిమెంట్ కాలేదు అని రాష్ట్ర అధికారి ఒకతను చెప్పడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఆన్ ద ఎఫ్ఆర్ఏ షోస్, కేంద్ర ప్రభుత్వం యొక్క డేటా చూపిస్తుంది దట్ ఏంటిదంటే యాజ్ ఆఫ్ May 25, 2025 మే వరకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అకౌంట్స్ ప్రకారం ఓవర్ 43% ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియా, ఓవర్ 43% ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా, ఓవర్ విచ్ ఎఫ్ఆర్ఏ టైటిల్స్, వాటి మీద ఉన్నటువంటి ఎఫ్ఆర్ఏ టైటిల్స్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్, అక్కడ 43% ఎఫ్ఆర్ఏ టైటిల్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ 3 districts, 3 జిల్లాలలో డిక్లేర్ చేశారు. ఫ్రీ ఆఫ్ నక్సలిజం ప్రభావం లేనటువంటి 3 జిల్లాలలో బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, బై ద యూనియన్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఓవర్ ద లాస్ట్ ఇయర్, గత సంవత్సరంలో ఎఫ్ఆర్ఏ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ బీన్ స్లో, ఎఫ్ఆర్ఏ ఇంప్లిమెంటేషన్ అనేది స్లోగా ఉంది అని చెప్పడం జరిగింది. దిస్ డేటా షోస్, ఈ డేటా చూపిస్తుంది నక్సల్ ప్రభావితం లేనటువంటి 3 జిల్లాలలో ఎఫ్ఆర్ఏ ఇంప్లిమెంటేషన్ తక్కువగా ఉందని చూపిస్తుంది. థ్యాంక్ యూ.